బీజేపీ కూడా టీడీపీ జనసేనతో కలవబోతోంది అన్నారు. కలిసిన తర్వాతే అభ్యర్థుల ప్రకటన ఉంటుంది అనే ప్రచారం జరిగింది. రేపో మాపో ఇంకిద్దరు కలిసి వెళ్తారు, బీజేపీ పెద్దలతో కూర్చుంటారు, ఫైనల్ చేసుకున్న తర్వాత జాబితా విడుదలవుతుంది అని అనుకున్నారు. కానీ అదేం జరగలేదు. వీళ్ళ మానాన వీళ్ళు ప్రకటించేసుకున్నారు. కానీ ఇంకా దాదాపుగా ఒక 57 స్థానాల్లో అయితే అభ్యర్థులు, అంటే 118 స్థానాల్లో 175 మైనస్ చేస్తే ఇంకా 57 స్థానాలు ఉన్నాయి. కాబట్టి ఆ 57 స్థానాలు అయితే పక్కన పెట్టారు. దాంట్లో బీజేపీకి కేటాయిస్తారా, లేదంటే బీజేపీ వీళ్ళని పక్కన పెట్టిందా, లేదంటే వీళ్ళే ఇంకా బీజేపీని పక్కన పెట్టి ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు? ఈ క్లారిటీ అయితే ఇంకా రాలేదు. ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, పవన్ కళ్యాణ్ అంటే చంద్రబాబు గారు అయితే బీజేపీ గురించి ఎక్కడ మాట్లాడలేదు, కానీ ఇవాళ జరిగిన దాంట్లో పవన్ కళ్యాణ్ గారు ఒక్క మాట అన్నారు బీజేపీ గురించి. ఒక చిన్న పాయింట్, అదొకసారి. జనసేన అలయన్స్ బలంగా ఉండాలి అంటే నేను కూడా ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీని దృష్టిలో పెట్టుకుని కూడా నా సీట్లని కుదించుకోవడం జరిగింది. రైట్, ఈ ఒక్క పాయింట్. బీజేపీని దృష్టిలో పెట్టుకుని నేను సీట్లు కుదించుకోవడం జరిగింది ఈయన మాట్లాడిన పాట. అంటే ఈయన మొన్న కూడా అన్నారు, నేను చాలా కష్టపడి, చాలా చివాట్లు తిని, చాలా ఇబ్బంది పడి ఒప్పించాను అనేది. బీజేపీతో పొత్తు ఉందని ఈయన వైపు నుంచి మనకి క్లియర్ కట్ సంకేతాలు వస్తున్నాయి. టీడీపీ అయితే ఎక్కడ మాట్లాడదు. ఇప్పుడు కూడా ఈ 24 స్థానాలు తీసుకోవడానికి, బీజేపీ కలిసి రావడానికి, ఈయన తగ్గించుకోవడానికి ఏమైనా సంబంధం ఉందని ఈయన చెప్తున్నారా? అంటే ఈయన భారతీయ జనతా పార్టీ లేకపోతే కూటమి గెలవదన్నటువంటి బలమైన నమ్మకం పవన్ కళ్యాణ్కి ఉంది. కాబట్టి బీజేపీని ఎలాగైనా తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. అవును. చంద్రబాబు నాయుడు మీద భారతీయ జనతా పార్టీకి చాలా విరక్తి ఉంది. గత అనుభవాల రీత్యా నమ్మదగ్గ మిత్రుడు కాదన్నటువంటి నమ్మకం వాళ్ళకు ఉంది. కాబట్టి వాళ్ళు ఒక బలమైనటువంటి ఆఫర్ లెక్క పెట్టారు. దానికి ఈయన నిరాకరిస్తున్నారు చంద్రబాబు. ఇప్పుడు ఈయన ఆఫర్ చేసింది ఇద్దరికి కలిపి 30 అసెంబ్లీ, పార్లమెంట్ ఇద్దరికి కలిపి 10, 24 ఇచ్చారు. ఇప్పుడు 6 బీజేపీకి ఇస్తున్నట్టు. ఇటు పక్కన ఒక 7 పార్లమెంట్ బీజేపీకి ఇవ్వడానికి రెడీలో ఉన్నట్టు. పొత్తు ధర్మం ప్రకారం పొత్తు పెట్టుకునే ఉద్దేశం ఉంది, పొత్తు ఫిక్స్ అయిపోయింది అనుకున్నప్పుడు ముగ్గురు కలిసి అనౌన్స్ చేయాలా, లేదంటే వీళ్ళ మానాన్ని వీళ్ళు అనౌన్స్ చేసేసుకుని, అంటే ఇంకా పొత్తు ఉందని అఫీషియల్ ప్రకటన కూడా చేయలేదు కదా, మనలాంటి వాళ్ళు అనుకోవడం. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ని ఎంతవరకు వాడాలో అంతవరకే వాడుతున్నాడు. పవన్ కళ్యాణ్ ద్వారా కొన్ని ఓట్లు తనకు కావాలి. దాంతోపాటు జగన్ని తట్టుకోగలిగినటువంటి శక్తివంతమైన కూటమిని తయారు చేస్తున్నాడు బాబు అన్నటువంటి ఒక ఫీలింగ్ రావాలి. అందుకోసం పవన్ కళ్యాణ్ ఆయనకు కావాలి. భారతీయ జనతా పార్టీ ఆయన్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచింది. కాబట్టి భారతీయ జనతా పార్టీతో పొత్తు అంత సులభం కాదని ఆయనకు అర్థమైంది. ఎందుకంటే అమిత్ షాతో మీటింగ్ అయ్యాక ఈ రోజు వరకు మళ్ళీ ఇద్దరి మధ్యన చర్చ జరగలేదు కదా. పవన్ కళ్యాణ్ ఈ రోజు వెళ్తున్నాడు, రాత్రి వెళ్తున్నాడు, రేపు పొద్దున వెళ్తున్నాడు అన్నారు. ఏడ పిలిచారు, ఎవరు పిలిచారు? ఆయన వెళ్ళి ఇంకోసారి వెళ్తా అన్నారు. ఇది లేదు. అదే కూడా ఫస్ట్ రోజున చంద్రబాబు పవన్ వెళ్తాడు, ఆ తర్వాత చంద్రబాబు వెళ్తాడు, ఇద్దరు కూర్చుంటారు. ఇవన్నీ వాళ్ళ అనుకూల మీడియా ప్రొజెక్షన్ తప్పించి ఎక్కడ వెళ్ళారు, ఎవరు పిలిచారు అసలు అక్కడ? ఇంకోటి, మొన్న బాబు వెళ్ళినప్పుడు పురంధేశ్వరిని ఏమైనా పిలిచారా? పవన్ కళ్యాణ్ని ఈ రోజు వరకు పిలిచారా వాళ్ళు? లేదు. ఈయన ఏంటంటే నేను చెప్పేసి వచ్చాను బీజేపీ పెద్దలకు కాబట్టి తెలుగుదేశం పొత్తు ఓకే అనుకున్నారు. ఇటు చంద్రబాబుకి కూడా ఏంటంటే పవన్ కళ్యాణ్ కావాలి. అసలు ఈయన ఎప్పుడు వెళ్ళి చెప్పేసి వచ్చారు? నాకు అంత డౌట్. పవన్ కళ్యాణ్ ఎప్పుడు బీజేపీ పెద్దలకు అంటే అప్పుడు మోడీని కలవడం తర్వాత ఎప్పుడు ఈయన సింగిల్కి వెళ్ళి కలవలేదు కదా. మోడీకి చెప్పాను కాబట్టి అయిపోయినట్టే అనుకుంటున్నాను. అప్పుడే చెప్పారా? అప్పుడు చెప్పేశారు కాబట్టి అనుకుంటున్నారు. తర్వాత మధ్యలో సంతోష్ జీని ఎవరినో కలిసినట్టున్నారు కదా. అంటే ఈయన అమిత్ షాని మోడీని అయితే కలవలేదు, అదే కలవడం. తర్వాత ఈయన ఢిల్లీ వెళ్ళలేదు. ఈ మధ్యకాలంలో వారం రోజుల నుంచి వెళ్తారంటున్నారు కానీ ఈ రోజు వెళ్ళలేదు. సంతోష్ జీకి ఎవరికో చెప్పుంటారు ఇట్లాగని, అంటే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జికి శివకుమార్ జీని ఎవరు ఉన్నారు కదా. నడ్డాతో కూడా భేటీ అవ్వలేదు కదా. అదే వాళ్ళు అందుకనే పిలవట్లేదు. అక్కడ పిలిస్తే ఈయన చెప్పే ఈయన ఫస్ట్ మాట్లాడే మాట తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుందాం అంటాడు. వాళ్ళకి ముందు మన ఇద్దరం ఎట్లా వెళ్దామో అంటారు కానీ తెలుగుదేశంతో పొత్తు గురించి మాట్లాడడానికి ఈయన ఎందుకు? వాళ్ళకి ఒక బ్రోకర్ అక్కర్లేదు కదా. తెలుగుదేశంతో పొత్తు డైరెక్ట్గా వాళ్ళే మాట్లాడుకోగలరు కదా. వాళ్ళ పార్టీలో తెలుగుదేశం బ్రోకర్లు ఉండే, బయట బ్రోకర్ ఎందుకు? అంటే బీజేపీ కోసం తగ్గించుకోవాల్సి వచ్చిందనే మాట ఈయన మాట్లాడడం. ఒకవేళ బీజేపీ లేకపోతే ఈయనకి 35-40 వచ్చిండేవా? అది రేపు పొద్దున్న చెప్పాలి. అంతే కదా మరి. ఇప్పుడు ఆయన అన్నమాటే కదా అది. బీజేపీ కోసం మనం తగ్గించుకోవాల్సి వచ్చింది, 24కే కమిట్ అవ్వాల్సి వచ్చింది. అంటే కమిట్ చేయడం అంత మించి ఏం లేదు. మనం తప్పలేదు, లేకపోతే 42 సీట్లు అన్నట్టుగానే ఉంటుంది, 40 సీట్లు దాటినట్టే అని చెప్పినట్టుగానే ఉంటుంది. అది బీజేపీ అక్కడ చంద్రబాబే చెప్తున్నాడు బీజేపీ వస్తే చూద్దామని. అంతే కదా, వస్తే చూద్దాం అన్నాడు ఆయన. వస్తే చూద్దాం అంటున్నాడు కానీ బీజేపీతో మేము మాట్లాడుతున్నామని ఏం చెప్పలే.
బీజేపీ మాతో మాట్లాడుతుందని కూడా చెప్పాలి. ఉమ్, ఉమ్, వస్తే చూద్దామంటేనే అర్థమవుతుంది కదా. ఉమ్, బలవంతంగా బీజేపీని లాక్కు రావాలని పవన్ కళ్యాణ్ అనుకుంటున్నాడు. ఉమ్, దాని అక్కడ చంద్రబాబుకి ఇష్టం లేదు, ఉమ్, బీజేపీకి ఇష్టం లేదు. ఉమ్, బలవంతంగా కలపడానికి ప్రయత్నిస్తుంది పవన్ కళ్యాణ్. ఉమ్, ఉమ్. దానికోసం మాట్లాడుతున్నాడు ఆయన. చంద్రబాబు గారు కూడా తొందరపడ్డారా అభ్యర్థుల ప్రకటన విషయంలో? బీజేపీతో తేల్చుకొని మాట్లాడిన తర్వాత చేసుంటే బాగుండేదేమో, తొందరపడ్డారా? ఆయన వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఉమ్, ఆయనకి బీజేపీ ఇష్టం లేదు. బీజేపీ రాకపోతే ఇంకొక 10% ఓట్లు ఎక్కువ వస్తేనే ఆయన నమ్మకం. ఉమ్, అంటే మైనారిటీ ఓట్లలో 20% తమ క్రిందసారి వచ్చినాయి, ఉమ్, 80% ఆయనకి పడ్డాయి. ఉమ్, ఎవరికి? జగన్కి. ఉమ్, 20% తెలుగుదేశానికి పడ్డాయి. ఉమ్, ఈ దఫా ఇంకో 10% వస్తాయి అనుకుంటే బీజేపీతో కలవడం వలన ఉమ్, అవి రావట్ల, రావు అనేటువంటిది క్లియర్ పిక్చర్ వాళ్ళు. ఉమ్, ఆ ఉద్దేశంతోనే బీజేపీ వద్దు అనుకుంటున్నాడు ఆయన. కానీ జగన్ని తట్టుకోవాలంటే ఓ బలమైనటువంటి తోడు కావాలి. అవును. ఉమ్, అదే సందర్భంలో బీజేపీతో గొడవ పెట్టుకోకూడదు. ఉమ్, గొడవ పెట్టుకుంటే దెబ్బతింటాడు. ఉమ్, కాబట్టి పవన్ కళ్యాణ్ మేము ముగ్గురం ఒకటే అంటే చూసి చూడనట్టు వదిలేస్తారు. ఉమ్, ఉమ్, వీళ్ళేమో అడ్డు చెప్పరు. ఉమ్. బీజేపీతో పొత్తు గురించి చంద్రబాబు ఇవాళ ఒక్క మొక్క కూడా నేను ఇన్ని సీట్లు ఆఫర్ చేశాను, లేదు అనలేదు. ఉమ్, అమిత్ షా నన్ను నిన్ను అడిగాడు, ఉమ్, నేను ఇన్ని ఆఫర్ చేశానని ఏమైనా చెప్పారా? ఉమ్, ఎప్పుడు విపులంగా వివరణాత్మకంగా చెప్పే చంద్రబాబు ఉమ్, నోరు మెదపలేదు ఆ విషయంలో. ఉమ్, దాన్ని బట్టి అందులో ఇంకో ఈ పదం కూడా వాడారు, ఉమ్, బీజేపీ వస్తే చూద్దామని. ఉమ్, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు వాళ్ళు అడుక్కోవాలి మమ్మల్ని ఉమ్, అని అలా రప్పించడం కోసమే ఈ అనౌన్స్మెంట్ చేసింది. ఉమ్, ఉమ్, అంటే బీజేపీ తాత్సారం చేస్తుంది. ఉమ్, ఈయన చెప్పిన ప్రపోజల్కి వాళ్ళు ఒప్పుకోవాలి, వాళ్ళు చెప్పిన ప్రపోజలే వాళ్ళు అంటున్నారు. ఉమ్, కాబట్టి ఇప్పుడు అనౌన్స్ చేసేస్తే అప్పుడు బీజేపీ సచ్చినట్టు తొందరపడుతుంది. ఉమ్, లేదా బీజేపీలో ఉన్నటువంటి మనోళ్ళు ఉంటారు కదా, ఉమ్. వాళ్ళు వెంటబడతారు. బీజేపీ విషయంలో క్లారిటీతో ఉన్నారా చంద్రబాబు గారు? అయోమయంగా ఉన్నారు? ఎందుకంటే మీరు అన్నమాట ఒకటి, దాని గురించి ఏం మాట్లాడు. అభ్యర్థుల పేర్లు లిస్ట్ చదవమన్నప్పుడు మీడియా వాళ్ళు అడిగితే ఆయన ఒక మాట అన్నారు, మేము అంత తక్కువ మాట్లాడదాం అనుకుంటే మీరు మా పని పెంచుతున్నారయ్యా, ఆల్రెడీ తెలుసు కదా చదవడం ఎందుకని, సర్లే చదువుతానులే అని చదివేశారు, అంతకుమించి ఎక్కువ మాట్లాడలేదు. అంటే క్లారిటీ రాలేదా? వాళ్ళ క్లారిటీ వాళ్ళు ఇచ్చేస్తే ఈయన స్పష్టత ఇవ్వలేక కన్ఫ్యూజన్లో ఉండడం వల్ల సైలెంట్ అవుతున్నారు. భారతీయ జనతా పార్టీ ఈ లేచిన ముష్టి మీద డిపెండ్ అవ్వడానికి సిద్ధంగా లేదు. వాళ్ళు అడిగినటువంటి దానికి ఒప్పుకుంటేనే పొత్తుంటుంది. జేడిఎస్ బలమైనటువంటి పార్టీని వాళ్ళు రెండిస్తే తీసుకోవడానికి రెడీ అయింది, అంతే తప్పించి మరేం లేదు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి లాంటి మాటలు బీజేపీ మాట్లాడదు. పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక ముక్క మాట్లాడచ్చు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులను సంతృప్తి పరచాలంటే సింపుల్ ఏంటంటే వాళ్ళకు 151 పడేసాం, మనం ఇస్తే తీసుకున్నారు వాళ్ళు 151 అని చెప్పాలి. అప్పుడు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అట్లాంటి ముక్కలు బీజేపీ చెప్పదు. తనకేం కావాలో అడుగుతుంది, ఇస్తే వస్తానంటది, లేకపోతే లేదంటది. 57 స్థానాలు పెండింగ్లో పెట్టారు, ఇంకా అఫీషియల్గా ప్రకటించాల్సింది జరిగింది. జనసేనకి ఇంకా డిసైడ్ అయిపోయింది 24, అంతమించి ఒక్కడు కూడా ఉంది. అంటే ఈ 57లో ఒక్కడు కూడా జనసేనకి వెళ్ళదు. ఈ 57 బీజేపీ కోసం పక్కన పెట్టారా? ఈ 57లో ఎంత శాతం బీజేపీకి వెళ్ళదు? లేదు, ఇక్కడ 57లో మీకు దాదాపుగా ఇప్పుడు నెల్లూరును తెలంగాణ రాయలసీమ కలిపితే 52 సీట్లు కదా. అవును, 42 అక్కడ రాయలసీమ 52 మొత్తం, రాయలసీమ 42 అనుకుంటా, 42 నెల్లూరుతో కలిపి 52. అవును, 52 సీట్లలో 24 25 ప్రకటించారు. అవును, అంటే ఇంకొక 27. రాయలసీమలో బీజేపీ ఏం గురుద్ది? 2 సీట్లే మడుగుద్ది మ్యాక్సిమం, 2 3 అయితే గీతే జమ్మల మడుగు, తిరుపతి తిరుపతి మేబీ వీళ్ళకి ఇచ్చి ఉండొచ్చునేమో జనసేన వాళ్ళకి. తిరుపతి, కదిరి 24లో ఉంటుంది ఇట్లాంటి అడుగుతారు. కాబట్టి అటు పక్కన బీజేపీకి పట్టు తక్కువ కదా. బీజేపీ కార్యకర్తలు ఉన్నారు అక్కడ, ఇది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు స్ట్రాంగ్ కూడా ఉన్నారు రాయలసీమ. కానీ అక్కడ ఇంతకుముందు ఎప్పుడు గెలిచినటువంటి చరిత్ర లేదు కదా. తిరుపతి పార్లమెంట్ గెలిచింది అంతే. ఆ తర్వాత అంతకుముందు కర్నూలు దగ్గర ఏదో గెలిచినట్టుంది, కర్నూలు జిల్లాలో ఆయన పార్థసారథి గారు గెలిచినట్టున్నారు. ఇది 2099 2014లో లేదు అక్కడ. 2014లో గెలిచింది ఇక్కడే కదా, విశాఖపట్నం, తూర్పుగోదావరి, విజయవాడ ఇట్లాంటివి కదా. విజయవాడ కూడా లేదు కదా అప్పుడు. విజయవాడ ఇప్పుడు కూడా లేదు అప్పుడే. విజయవాడ సెంట్రల్ 99లో గెలిచింది అంతే. కాబట్టి ఇటే గెలిచి ఉన్నది. ఇప్పుడు అక్కడ 27 తీసేసేయండి, అక్కడ 27లో బీజేపీకి పోను 1-2 అనుకో, లేకపోతే 27 ఇచ్చిన వాళ్ళు ఏం చేసుకోవాలి బీజేపీ వాళ్ళు అక్కడ. నెక్స్ట్ అది పోతే ఇక మిగతా వాటిట్లలో ఇప్పుడు అంటే ఈ టోటల్గా తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులు దొరకని స్థానాలు ఎక్కువ ఉన్నాయి.
అంటే వాళ్ళకు కూడా గోదావరి జిల్లాల్లోనూ ఉత్తరాంధ్రలోను లేదంటే ఇక్కడ విజయవాడ ఈ కోస్తా ఇక్కడే కావాలి భారతీయ జనతా పార్టీ సీట్లు అవి ఇవ్వడానికి సిద్ధపడుతుందా? అందుకే ఇన్ని సీట్లు పక్కన పెట్టి లేవు కదా, వాళ్ళు కోరే సీట్లు తీసేశారు కదా. వాళ్ళు కోరే వాళ్ళకి బలమైనటువంటి సీట్లను వీళ్ళు పనిచేసుకున్నారు. ఇప్పుడు గతంలో 2014 గెలిచినటువంటి సీట్లు రాజమండ్రి సెంటర్లో ఇచ్చేశారు కదా, విజయవాడ సెంటర్లో ఇదే రాజమండ్రి అంటే రాజమండ్రి సిటీ ఇంకా ప్రకటించలేదు, చేశారు కదా ఆదిరెడ్డి వాస్కి. సారీ ఇది రూరల్ ప్రకటించారు. రూరల్ కాదు కదా, ఇంతకుముందు గెలిచింది సిటీనే కదా. మొన్న కూడా సోమవీర్రాజు పేరు ప్రచారంలో ఇది ఇచ్చింది అక్కడి నుంచినే కదా, అది ఇచ్చేశారు కదా. రూరల్ జనసేన ఆల్రెడీ చెప్పేశాడు కదా ఆయన, కాబట్టి ఇంకేముంది అక్కడ. ప్రకటించలేదు జనసేన, ఇంకా ప్రకటించలేదు. జనసేన మొన్ననే కందులు దుర్గేష్ చెప్పేశాడు కదా, అఫీషియల్ గా లేదు, ఆయన వాయిట్లోనే వచ్చి కూర్చోబెట్టి చెప్పాడు. అలా అయితే ఇప్పుడు గవర్నమెంట్ బుచ్చేది కూడా నాకే సీట్ అంతే కదా అంటాడు ఆయన, అంతే అనుకుంటాడు ఆల్రెడీ అక్కడ. అందుకనే ముందే అనౌన్స్ చేయకుండా నిదానంగా కన్విన్స్ చేద్దామని చెప్తున్నాడు. దాదాపుగా అక్కడ అయితే గినా వాళ్ళిద్దరి మధ్యనే ఉంది కదా. ఇంకా అక్కడ మూడో మనిషికి ఇంకేమి ఇస్తారు బీజేపీకి? ఒకటి విజయవాడ సెంట్రల్ అడుగుతారు, విజయవాడలో ఈస్ట్ అనౌన్స్ చేసేసారు, వెస్ట్ బీజేపీకి అక్కర్లేదు. సెంట్రల్ వచ్చేటప్పటికి, ఎందుకంటే వెస్ట్ మళ్ళీ వీళ్ళకు ఉంది కదా జనసేన, కాబట్టి సెంట్రల్ వచ్చేటప్పటికి అనౌన్స్ చేసేసారు. ఇంకా వాళ్ళకి ఏమొస్తుంది అక్కడ? అట్లాగే మన తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి దాంట్లో బీజేపీకి బలంగా ఉన్న సీట్లన్నీ ఇచ్చేశారు. అట్లాగే విశాఖపట్నం ఇచ్చేశారు, విశాఖపట్నంలో బలమైనటువంటి సీట్లు బీజేపీ కోరుకునే సీట్లు ఇచ్చేశారు. ఇంకా బీజేపీ కోరుకునే సీట్లలో 100కి 70% వీళ్ళు పనిచేసుకున్నారు ఆల్రెడీ. ఇంకా అడుగు పొడుగు ఉంది. బీజేపీకి గతి లేకపోతే పొత్తుకు రావాలంతే, గతి లేకపోతే పొత్తుకు రావాలి, లేదా పార్లమెంట్ స్థానాలు. పార్లమెంట్ కూడా 7 ఇచ్చేటందుకు సిద్ధంగా ఉన్నట్టుగా అనిపించట్లేదు ఇప్పుడు ఈ లెక్కను చూస్తుంటే. లేదా అమ్ముక్కన్న చెప్పేవాళ్ళు కదా, నేను పార్లమెంట్ సీట్లు ఎక్కువ ఆఫర్ చేశాను, అది కూడా చెప్పట్లేదు కదా. అంటే బీజేపీ ప్రస్తావన అయితే ఎక్కడికి రాలేదు, కానీ 57 స్థానాలు పక్కన పెట్టడం, ఈయన బీజేపీ గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడంతో పొత్తు ఉందలే, ఎన్నో కొన్ని సీట్లు ఇస్తారులే అనేదే రేజ్ అవుతుంది. ఎంత అనేది అయితే ఇద్దరు ఎవరు కన్ఫర్మ్ కాదు. ఏదో ఒకటి ఇస్తే భారతీయ జనతా పార్టీ వాళ్ళు తుపుక్కును వస్తారు. ఇప్పుడు జనసేనను వస్తున్నారు చూడండి, లేకపోతే తెలుగుదేశాన్ని వస్తున్నారు చూడండి, అంతకంటే ఎక్కువ వస్తారు. కానీ ఇప్పుడు ఏంటి పరిస్థితి అంటే, వీళ్ళు దాదాపు 118 స్థానాల్లో ప్రకటించేసుకున్నారు కదా. ఇందులో మీరు అన్నట్టు గోదావరి జిల్లాలో కొన్ని స్థానాలు వెళ్ళిపోయినాయి. ఇంకా ఈ ప్రకటించేది వెనక్కి తీసుకుని బీజేపీకి ఇస్తారంటే వాళ్ళు ఒప్పుకోరు, అది పెద్ద తిరుగుబాటు అవుతుంది. ఇప్పుడున్న ఈ ప్యానల్లో ఒక్క బీజేపీ అభ్యర్థి కూడా లేరు, ఎందుకంటే కన్ఫర్మ్ కాలేదు కాబట్టి వాళ్ళు రారు. మన ఎందుకు రాలేదనుకోవడం కూడా వేస్ట్. ఉండుంటే పురంధేశ్వర్ గారు వచ్చి ఉండేవారేమో. రేపొద్దున్న ఇప్పుడు పొత్తుకు రండి అంటే అంటే ఈ మాట అనకూడదేమో, సిగ్గు లేకుండా వచ్చింది బీజేపీ అని అనుకోవాలా? అందుకు సిద్ధమా? అందుకే ఇట్లా చేశారు వాళ్ళు, కావాలనే అలాగుండటం కోసమే చేశారు. ఎందుకంటే బీజేపీ వాళ్ళు డామినేట్ చేస్తున్నారన్నట్టు ఫీలింగ్ జనంలోకి వెళ్తోంది, కాళ్ళ ఎళ్ళబడుతున్నారు అన్నటువంటిది. ఆ ఫీలింగ్ పోగొట్టి బీజేపీని కూడా మా కాళ్ళ దగ్గరికి తెచ్చుకున్నాం. వస్తే లేదు అంటే కనుక మేము చీపమ్మన్నాం. అంత అవసరం ఏముంది అంటున్నాను, బీజేపీకి అంత అవసరం ఏముంది? ఇప్పుడు ఇంత అలా ప్రకటించేసుకుని వీళ్ళ మానాన్ని వీళ్ళు వెళ్ళిపోతూ రన్నింగ్లో ఉన్న బండి నువ్వు వచ్చి ఎక్కంటే అంత అవసరం ఏముంది? పవన్ కళ్యాణే అవసరం. పవన్ కళ్యాణ్ తను పరువు పోగొట్టుకున్నాడు, బీజేపీ పరువు పోగొడుతున్నాడు. ఇవాళ కూడా మాట్లాడింది బీజేపీ తరఫున పవన్ కళ్యాణ్. విచిత్రం ఏంటంటే ఇవాళ కూడా జీవీఎల్ చాలా క్లియర్గా చెప్పాడు 175 స్థానాలు మేము పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని. ఆవిడ చెప్పిన దాన్ని కూడా వీళ్ళు దిక్కుమాలను వక్రీకరిస్తున్నారు. కానీ పురంధేశ్వరి ఏం చెప్తోంది, మా అధిష్టానం చాలా క్లియర్గా చెప్పింది అన్ని చోట్ల పోటీ చేయమని. ఇవాళ వాళ్ళ పార్టీ ఎన్నికల కమిటీ మీటింగ్ జరుగుతాం, నియోజకవర్గాల వారి అభ్యర్థుల లెక్కలు వాళ్ళు తెలుసుకునే పనిలో వాళ్ళు ఉన్నారు. అలా ఉన్నప్పుడు మేము క్లియర్గా మేము అన్ని చోట్ల పోటీ చేయమని మాకు అధిష్టానం చెప్తుంది, మేము ప్రిపేర్డ్గా ఉన్నాం. ఇంకేమైనా పొత్తులు గిత్తులు ఉంటే అది అధిష్టానం చెప్తుంది, మాకు సంబంధం లేదని చెప్తుంది. కానీ వీళ్ళు ఏం రాస్తారు, దాన్ని అధిష్టానం కోసం వెయిట్ చేస్తున్నామని చెప్తున్నది అని రాస్తారు. ఆమెకి అధిష్టానం ఏం చెప్తుంది, నువ్వు 175 ప్రిపేర్ అవ్వని చెప్తుంది, అంతే కదా. 175 ప్రిపేర్ అవ్వమని చెప్తున్నది అంటే ఒంటరిగా పోటీ చేయడం రెడీ అవ్వమనినే కదా. జనసేన విషయంలో ఇప్పుడు బీజేపీ ఏం చెప్తుంది ఒకవేళ మీలాంటి వాళ్ళు రేపు పొద్దున్న అడిగితే? ఎందుకంటే పొత్తు ధర్మం ఒక రకంగా ఎన్డీఏలో భాగస్వామిగా జనసేన ఉంది, ఎన్డీఏలో భాగస్వామిగా జనసేన ఉండి ఇక్కడ ఎన్డీఏలో భాగస్వామిగా లేని తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్ళిపోయి 24 సీట్లు ఆల్రెడీ తెచ్చేసుకొని ఒక 5 సీట్లు ప్రకటించేసుకుంటే ఇంకా పొత్తు ధర్మం ఏముంది? ఎన్డీఏలో ఉన్నట్టా లేనట్టా? రేపొద్దున ఎన్డీఏలో బీజేపీ వీళ్ళకి ఎన్ని సీట్లు కేటాయించాలి? వాస్తవానికి వీళ్ళిద్దరూ కలిపి ఉమ్మడి జాబితా ప్రకటించాల్సింది పోయి పక్కన పెట్టేయడం అంటే గుడ్ బై చెప్పినట్ట, లేదంటే రేపొద్దున్న నేను చాలా ప్రయత్నం చేశాను రావట్లేదు కాబట్టి బీజేపీని వదిలేశాను అని చెప్పుకోవడం ఒక ఆప్షన్ కోసం పవన్ కళ్యాణ్ గారు ఇదంతా చేస్తున్నారు. మేబీ పవన్ చేతనే తిట్టిస్తారు బీజేపీని రేపొద్దున. బీజేపీకి ఇప్పుడు 2 ఆప్షన్స్ ఇచ్చారు. ఒకటి రావడం, ఇచ్చినవి తీసుకుని మూసుకుని పడుంటాం.
రెండవది లేకపోతే ఉమ్, మీరు అందరూ చూశారు కదా ఎన్నిసార్లు మాట్లాడాను నేను ఉమ్, బీజేపీ అని. అవును. కానీ వాళ్ళు జగన్ గెలిపించాలనుకుంటున్నారు, అందుకోసం ఇంత మోసం చేస్తున్నారు. ఉమ్, ఆత్మగౌరవం లేదా మనకి? ఉమ్, ఓడిద్దాం బీజేపీని, మోడీని ఇంటికి పంపిద్దాం, మోడీ అండు అదే అదే. బీజేపీని ఇంటికి పంపిద్దాం, ఆంధ్రాలో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళకి బుద్ధి చెప్దాం, వీళ్ళందరూ వైఎస్ఆర్ మనుషులు ఉమ్, అని రెచ్చిపోయి మాట్లాడతారు రేపు పొద్దున. ఉమ్, ఉమ్, అందుకోసం అంటే రెండు ఆప్షన్స్, ఉమ్, బీజేపీ కాళ్ళ దగ్గరికి రావడం, ఉమ్, లేదంటే కనుక బీజేపీ ఇదిగో నేను ఎంత తీసుకొద్దాం అనుకున్నా బీజేపీ వాళ్ళు జగన్ కోసం అని ఆగారు కాబట్టి ఉమ్. నేను ఇట్లా చంద్రబాబు దగ్గరికి వచ్చానని చెప్పడం. భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఏంటి ఈ పొత్తుల మీద అంటే ఇమీడియట్ వాళ్ళు గా నుంచునే ఇవాళ రేపు నుంచోడం ఓకే, ఇవాళ రేపు ఒక ప్రకటన చేస్తారా లేదంటే ఇంకా వాళ్ళకి ఆమె కోరుకుని తన పని వాళ్ళు చేసుకెళ్ళి? వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళైతే బీజేపీ నోట్లో నుంచి ఈ రోజు వరకు పొత్తుందని పదం రాలేదు. తెలుగుదేశంతో మేము మాట్లాడుతున్నామని కానీ, జనసేన తెలుగుదేశంతో మేము మాట్లాడామని కానీ ఒక్కరోజు కూడా మాట్లాడాల బీజేపీ. ప్రతిరోజు చెప్తున్నది ఒకటే మొక్క, మమ్మల్ని పని చేసుకోమన్నారు, ఫీల్డ్లో తిరగమన్నారు, 175 పోటీకి ప్రిపేర్ అవ్వమన్నారు, మేము ప్రిపేర్ అవుతున్నామని చెప్తాం. అదే చేస్తుంది రేపు పొద్దున. అంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకెళ్ళిపోతున్నారు కరెక్టే, మరి వీళ్ళ పని కూడా వీళ్ళు చేసుకెళ్ళిపోతున్నారు. తీసుకెళ్తారు ఇక అంతే. ఇంకా కలిసేది కలుపుకెళ్ళేది ఉండదా అనేది అదే అది పవన్ కళ్యాణ్ చేయాలి. ఇక కలిపితే పవన్ కళ్యాణ్ లాక్కు రావడం, లేదు అంటే కనుక బీజేపీ వాళ్ళు ఒంటరిగా చేయడం. కాకపోతే దమ్ముగా పవన్ని నిలదీసేటటువంటి లీడరు బీజేపీలో లేదు. అదే అంటున్నాను. చంద్రబాబుని పవన్ని నిలదీసే లీడరు ఇదివరకు ఆ సోమవీర్రాజు ఉంటే కొంచెం నిలదీసి అడిగేవాడు, ఏంటి ఇదేం పొత్తు ధర్మం అని. అట్లా అడిగేవాడిని పక్కన పెట్టించారు. 2 దఫాలుగా పవన్ కళ్యాణ్ గారు ఓపెన్ గా స్టేట్మెంట్ ఇస్తున్నారు కదా, బీజేపీని మాట్లాడడం అయిపోయిందని, ఈ రోజు మాట్లాడిన మాటలు కానీ. పోనీ ఇక్కడ రాష్ట్ర నాయకులు మాట్లాడట్లేదు, బీజేపీ పెద్దలు కూడా ఎందుకు దాని మీద కౌంటర్ ఇవ్వడమో క్లారిటీ ఇవ్వడం ఎందుకు చేయట్లేదు? ఎప్పుడు చెప్పరు, ఎందుకంటే వాళ్ళకేం సంబంధం? భారతీయ జనతా పార్టీ అధినాయకత్వానికి ఏంటి సంబంధం? వాళ్ళు పొత్తులు పెట్టుకుంటే వీళ్ళతో పెట్టుకుంటామని చెప్తారు. ఎవడెవడో మాట్లాడుతున్నాడు కాబట్టి వాళ్ళు ఎందుకు మాట్లాడాలి? ఒక రకంగా అఫీషియల్ గా చూసుకుంటే మిత్రుడే కదా పవన్ కళ్యాణ్ బీజేపీకి. తన మిత్రుడే చెప్తున్నాడు బీజేపీ మాతో వస్తుంది, బీజేపీ కోసం నేను తగ్గాను, కొన్ని సీట్లు తగ్గించుకొని ఓపెన్ గా చెప్తుంటే ఇంకెందుకు మాట్లాడరు వాళ్ళు? దగ్గర చెప్పట్లేదుగా ముక్క, ఆయన తెలుగులో చెప్తున్నాడు, వాళ్ళకి తెలుగు అర్థం కాదు కదా. అంటే ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నారు కదా, ఇంక చెప్పేది ఏముంది ప్రత్యేకంగా? అదే అనేది. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి చంద్రబాబును కూడా పంపించాడు, చంద్రబాబుకే చెప్పి పంపించారు వాళ్ళు. చెప్పించింది ఏదో చూడాల్సింది చంద్రబాబు, మధ్యలో పవన్ కళ్యాణ్ కాదు కదా. అది తేల్చింది చంద్రబాబు. చంద్రబాబు తేల్చాల్సింది దానికి పవన్ కళ్యాణ్ ఎందుకు మధ్యలో మాట్లాడటం? అదే కదా. పవన్ కళ్యాణ్ వాళ్ళు నమ్మడం మానేశారు. ఏ రోజైతే పద్దాక చంద్రబాబు 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 అని తిరిగాడు, ఆ రోజునే వాళ్ళు నమ్మడం మానేశారు. పవన్ కళ్యాణ్ మాత్రం తన మాటకు విలువిస్తారు కాబట్టి ఆ విలువని ఇలాగా చంద్రబాబుకి ఇద్దాం, చంద్రబాబుకి అప్పచెప్దాం ఆ విలువని అన్నటువంటి ఉద్దేశంతో ఉన్నాడు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వానికి ఇప్పుడు అధిష్టానం దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి తేల్చండి ఈ గోలైంది అని అడిగే దమ్ము లేదు. అదే కదా. కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి. రైట్, చూద్దాం. క్లారిటీ ఉందనుకుంటున్నాం కానీ ఎక్కడ క్లారిటీ కనిపించట్లేదు. మరి బీజేపీ క్లారిటీ మిస్ అవుతుందా, లేదంటే పవన్ కళ్యాణ్ గారికి అన్నీ తెలుసా, ఆయన కొన్ని లీకులు చేస్తున్నారా, బీజేపీ వచ్చేస్తుంది, బీజేపీ కోసమే సీట్లు తగ్గించుకున్నామని ఈయన ఇలా మాట్లాడుతున్నా బీజేపీ ఎందుకు సైలెంట్గా వెళ్తోంది? గుడ్ బై చెప్పేస్తారా త్వరలో, లేదంటే కలిసి కలుపుకొని వెళ్ళిపోతారా? చూద్దాం, మరి కొన్ని రోజులు ఆగితే తెలుస్తుంది.